జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని మాట విని తన కూతురైన సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేశాడు. సతీదేవిని తీసుకొని శంకరుడు కైలాసానికి వెళ్ళి జప తపోనిష్టాలు ఆచరించాడు. ముల్లోకవాసులు పూజలను అందుకుంటూ సుఖంగా ఉన్నారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా నవబ్రహ్మలు సర్వజన మనోరంజకంగా ప్రయాగ క్షేత్రంలోని సత్రయాగాలు చెయ్యాలి అని అనుకొని త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, ప్రజాపతులు, దేవతలు, దేవమునులు ఇంకా అందరూ ఏళ్ళు వాళ్ళనే ఉంది, అందరూ కూడా సమావేశమయ్యారు. ఆ సమయం అందు నక్షత్రాల వెళ్ళి యాగశాల మహామహుల సమావేశాలతో కళకళలాడుతూ ఉన్నది. దుర్నిరీక్ష తేజోవిరాజితుడైన దక్ష ప్రజాపతి యాగశాలకు ప్రవేశించాడు. దక్షుని రాకను చూసి అంతటా సభ్యులందరూ కూడా వాళ్ళ ఆసనాల నుంచి లేచి దక్షుడికి ఎదురేగి వాళ్ళకి ఆత్మకి వందనం చేశారు. విరించి శంకరుడు, విష్ణుదేవుడు తమ తమ ఆసనాలందు కూర్చునే ఉన్నారు. దక్షుని చూశారు. దక్షుడు నలుదిక్కులా చూశాడు. నారాయణుని చూసి నమస్కరించి ఉచితాసనం అధిష్ఠింపచేశాడు. యజ్ఞవాటిక అందు ఉన్న సభాసభలందరూ కూడా దక్ష ప్రజాపతి అని చెప్పి అందరూ భయభక్తులతో ఉన్నారు. అల్లుడై ఉండి కూడా శంకరుడు నన్ను గౌరవించలేదు అని దక్ష ప్రజాపతికి, నన్ను చూసి కూడా కదలలేదు, మెదలలేదు, నన్ను అవమానించాడని దక్షుడికి కోపం వచ్చింది. ఈ కోపంలోని శివుని చర్యకి దక్షుడు సహింపలేకుండా ఉన్నాడు. శివుని మూలంగా అష్టదిక్పాలకులు అని సజ్జనులందరూ కూడా ధర్మం కుంటుపడుతున్నది. సావిత్రికి సమానరాలైన కూతురుని ఇతడికి ఇచ్చి పెండ్లి చేశాను. నాకు అల్లుడయ్యాడు ఇతడు, నా శిష్యుడు. నా రాకకే వేచి ముందు గౌరవించవలసింది పోయి నేను వచ్చిన తర్వాత ప్రత్యుత్థానం వనరించి పలకరించక స్థాను వలె ఇతడు ఏమీ కూడా మాట్లాడకుండా ఉన్నాడు. శిరీష కుసుమ సదృశోపేతమైన నా నింగ కూతురు వేదమును శూద్రునకు అసంగి చేశాను. శూద్రుడు లాంటాడు. నా విధికి విధేయుడనే విచారించుతున్నాను. సదాచార వర్జితుడు, కట్టుబట్టలేని దిగంబరి, అస్థిభూషణుడు, ఈ భస్మోద్దోళిత సర్వాంగుడు నన్ను ధిక్కరించిన ఎంత, నమస్కరించిన ఎంత, ఉన్మత్త భూత ప్రేత పిశాచ గణములకు అధినాయకుడు, గర్వాతిరేకమున నన్ను అవమానించిన కారణమున ఫలితంగా నేను నేటి నుంచి ఇంద్రుడు, ఉపేంద్రుడు అలాగే చాలామంది దేవతలు మక సమయంలో ఈ విరూపాక్షునికి ఆవిర్భావం లేకుండా కానీ చివాలన తన పీఠం నుంచి లేచి చేతి అందు నీరు పట్టుకొని శివుణ్ణి శపించాడు. శివుడు మారు మాట్లాడలేదు. దక్షుడిని నిందించినను దక్షుడు నిందించా కూడా అతను ఏం మాట్లాడినా కూడా స్తుతించిన శివుడు మౌనంగా ఉన్నాడు. నిర్వికారంగా అలా నుంచొని చూస్తున్నాడు. శివుణ్ణి శపించాడు దక్షుడు అన్న విషయం నందీశ్వరుడికి తెలిసింది. ఆ పాదమస్తకం పట్టరాని ఆగ్రహంతో కంపించిపోయాడు. సమస్త జగదాధారుడు సర్వ లోకేక వంజుడగు శివుణ్ణి శపించిన దక్షుని ముఖము మేక అయిపోగాక శపించాడు. దక్షుడు నందీశ్వరుడిని చూసి, ఓరి శివునితో పాటు నీకు యజ్ఞభాగము అందుకొని అర్హత కోల్పోయేదుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు. నిర్మల హృదయుడైన శివభక్తుడు పారాయణుడు నన్ను శపిస్తావా? నిన్నును శివనింద విని మెన్నుకున్న ఈ బ్రాహ్మణ జాతిని ఇదే శపిస్తున్నాను అని నందీశ్వరుడు బ్రాహ్మణులు శూద్రులకు పురోహితులై దాన ధర్మాలకు చేతులొగ్గుదురుగాక
దారిద్ర్య దుఃఖాలు అనుభవించదురుగాక, కొందరు బ్రహ్మరాక్షసులు అవుదురుగాక అని శపించాడు. సభాసదులు అందరూ కూడా హాహాకారాలు చేసి యజ్ఞశాల యందు గగ్గోలు మొదలుపెట్టారు. మౌనముద్ర దాల్చిన సదాశివుడు నందీశ్వరుని చూసి, ఇసుముతో పాటు పవిత్రాగ్నికి సమ్మెట వేటులా పాపం ఈ బ్రాహ్మణులు గాంచి అపచారం ఏమున్నది? షట్కర్మ నిరతులు బ్రాహ్మణులు వందనార్హులు. మంత్రములతోనూ సూక్తులతోనూ వేదం నిండి ఉన్న వేద చోదిత మగ్గు సూక్తులను చేతనే ప్రతి దేహం నందు ఆత్మ ప్రతిష్ఠించబడిందు. ఆత్మ జ్ఞానము సంపన్నులగు భూసురులను పొగడదగిన వారే కానీ తెగడదగిన వారు కాదు. అన్నద్వేషము బ్రాహ్మణ దేశము వినాశనానికి మూలము. నీ క్రోధము ఉపసంహరించుకొని బ్రాహ్మణులపై కినుక వహించు అని శంకరుడు నందీశ్వరుని హెచ్చరించాడు. నందీశ్వరుడు శాంతించాడు. శివుని ప్రమదగణాలను నిందించుతూ దక్షుడు నిజ నివాసానికి వెళ్ళాడు. సభాసదులు అందరూ కూడా తమ తమ గృహాలకి నిష్క్రమించారు. శివుని మీద ద్వేషము దక్షునికి నానాటికి హెచ్చిపోతూ ఉంది. ఈశ్వరునికి ఆవిర్భావం లేకుండా మహామునులను రావించి తన ఇంట యజ్ఞం పొందరించాడు. అంతటితో తృప్తి చెందక బృహస్పతి అలాగే మను వీళ్ళందరూ మహాయాగాన్ని ఏర్పాటు చేసి యాగానికి కావలసిన సమస్త వస్తు పరికరాలను పదార్థాలను సమకూర్చారు. దేవతలు మునులు యక్షగంధర్వులు కిన్నెర్లు విశ్వదేవతలు మరుత్తులు పితృదేవతలు వీరనే ఉంది. ಎಲ್ಲరికీ కూడా దక్షుడు ఆహ్వానాలను పంపించాడు. శివుణ్ణి సతీదేవిని ఆహ్వానింప లేకుండా ఉన్నాడు. ఇంకా ఆహ్వానం అందు కొన్ని యాగాలు దక్షిణ కోపాగ్నికి గురి అగుదురని భయంతో చాలామంది దక్షిణ యాగశాలకు చేరారు. దక్షిణి విశ్వకర్మను రావించి వచ్చిన వారికి ఎట్టి లోపం లేకుండా వసతులన్నీ కల్పించాడు. ఇక యజ్ఞం ప్రారంభమైంది. ఎల్ల లోకాల్లోనూ గుమిగూడినట్లు సభాభవనం క్రిక్కిరుసుకొని ఉంది. 8,000 ఋత్విజులు ఉదాత్త అనుదాత్త స్వరిత ప్రచయ స్వర భేదములచే సలక్షణంగా వేద మంత్రాలు పఠించుచుండగా శ్రోతల ఆహ్లాదకరం పుట్టింది. శివభక్తులకు భృగువు మరీచుడు దదీచి మున్నగ యజ్ఞదీక్షితుడగు దక్షుని చూసి సతీ సమేతంగా శివుడు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తారు. శివుడు భూతప్రేత పిశాచాలకు అధిపతి కపాలధారి, శివునికి ఇచ్చట తావులేదు అని దక్షుడు సమాధానం చెప్తాడు. అందుకు ప్రజాపతి, శివుడు మంగళకరుడు సుఖప్రదాత, శివునికి తావులేని చోట అమంగళములు దుఃఖములు విలయతాండం అనుభవిస్తాయి. ఇచ్చట ఒక్క క్షణమైనా మేము నిలవజాలము అని మునులు దిగ్గులు లేచి వెళ్ళిపోతారు. వామదేవుడు గౌతముడు శిలాదుడు ముందగ మహర్షులు శివశివ చెవులు మూసుకొని వారిని అనుసరిస్తారు. దక్షుడు దదీచి ముందగ వారి మాటలను సరకు చేయకుండా యజ్ఞాన్ని ఆరంభిస్తాడు. సతీదేవి ఒకనాడు ఉద్యానవనాన విహరిస్తూ ఉంటుంది. గగన మార్గాన గంధర్వులు యక్షులు మున్నగు వారు విమానాలు ఎక్కి దక్ష యజ్ఞానికి వెళ్తూ ఉంటారు. సతీదేవి ఆ కోలాహలాన్ని గమనించి సఖీల్ని పంపి విషయం తెలుసుకుంటుంది. కన్న తండ్రి బృహస్పతి సవనం చేయుట, వీధి యందు విమానాలు బారులు తీరి వేడుక చూడడం సతీదేవి సంబరం కొలుపుతుంది. వేగంగా నాదుడు చెంతకు చేరి ఓబులాటం కొద్దీ ముచ్చటగా చెప్పుకుంటుంది. తపం చాలించి శివుని సహితంగా పయనమయ్యి గమ్మున రమ్మని ప్రార్థిస్తుంది. శివుడు సతీదేవి చుబుకము ఒక చేత పట్టుకొని లాలన ముంగుర్లను నివురుతూ, ప్రాణేశ్వరి, మీ తండ్రి దక్షిణకి నేను కానివాడినైతిని. ఆ కారణం మనల్ని పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్ళడం, చెప్పని ఒక ప్రొద్దులుండటం వల్ల క్లేశమే కానీ సుఖం ఉండదు.
నన్ను పిలువకున్నా మానే, నిన్నైనా రమ్మని వర్తమానం పంపలేదు. నా మాట విను, మనమిచ్చట ఉండటం అక్కడ వెళ్ళడం మంచిది కాదు అని బుజ్జగించుతాడు. సతీదేవి శివుడి మాటలు వినకుండా, నాదా, నా తండ్రి మహాయాగం చేస్తున్నాడు, నేను కైలాసం ఉండటం, మా అక్క చెల్లెండ్రు అందరూ కూడా వచ్చి ఉన్నారు, వారిని చూసే వేడుక నుండి కినుక మంచిదని అనుకుంటున్నాను. ఎప్పుడో కదా వాళ్ళని చూడడం, మీరు అనుమతిస్తున్నా నేను వెళ్ళి మా తండ్రిచే మీకు ఆహ్వానం పంపిస్తాను, మీరు కూడా రావచ్చు, నన్ను అనుగ్రహించండి అని, నా వెంట నందీశ్వరుని పంపించండి అని పరిపరి విధాలా బతిమాలుకుంటుంది. మరి పుట్టింట్లో శుభకార్యం జరిగినప్పుడు, యజ్ఞయాగాలు చేసినప్పుడు ఆడబిడ్డని పిలవకపోవడము అది మంచిది కాదు. కాబట్టి తను పిలవకపోయినా నా కన్న తండ్రే కదా అని చెప్పి చనువుతో భర్తని బతిమాలుతుంది. తన మనసులోని తన భర్త మీద తన మీద అంత చిన్న చూపు ఉందని ఆ తల్లి గ్రహించలేకపోతుంది. ఎంత చెప్పినా విననందుకు ఎట్టకేలకు శివుడు ఆవిడకి బాసటగా రుద్రగణాలని వెంట పెట్టుకొని పుట్టింటికి పంపిస్తాడు. సతీదేవి పట్రాని సంబరంతో పుట్టినింటికి వెళ్ళి తల్లాగు ప్రసూతి కూతురుగాంచి పలకరించింది. బిడ్డ, మీ తండ్రి శివునిపై కోపంను పట్టజాలకుండా ఉన్నాడు. శివుని నిందించినను నీ అక్కడికి వెళ్ళొద్దు అని హెచ్చరించింది. అక్క చెల్లెలతో సతీదేవి ముచ్చట్లు ఆడుతూ మురిపించుకుంటూ ఉంది. యాగశాలను చూడవేడుకుతూ వెళ్తుంది. దక్షుడు సతీదేవిని చూసి, సతీ, నీ భర్త భూతనాథుడు, పిశాచ గణాల నాయకుడు, విరూపాక్షుడు, పుర్రెలను హారంగా వేసుకుంటాడు, శ్మశానం అందు తిరుగుతూ ఉంటాడు. ఆ కారణంగా అపవిత్రుడు. అతన్ని కూడిన నీవు అపవిత్రురాలివే. కావున నీవు యాగశాల యందు ప్రవేశం లేదు అని గద్దిస్తాడు. సతీదేవి తండ్రి పలుకులకు ఆడిములుకలై హృదయంలోకి దూసుకుపోయి భరింపరాని వేదన కలిగించింది. అయినను ఆవిడ తండ్రితో అంటుంది, తండ్రి, నీవెరగని ధర్మాలేమీ లేవు. బ్రహ్మదేవుడి తర్వాత బ్రహ్మదేవుడు అంతటి వాడు. ఏది తెలుసుకోదగినదో దానిని యజ్ఞమని పెద్దలు అంటారు. యజ్ఞపురుషుడే శివుని చిదానందుడని లెస్సగా చెప్తారు. సమస్త సన్మంగళకరుడు, నవనిధి ప్రదాత, అష్టసిద్ధి నాయకుడు, మోక్షదాయకుడు శివుడే సుమ. శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు, కదలదు. సూర్యచంద్రులు, పంచభూతములు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఈ 7 జగముకి అధిపతి. పెక్కు మాటలేలా బ్రహ్మస్తంభ పర్యంతం శివుని ఆజ్ఞకు లోబడి వర్తిల్లుదు. నీవెరగవా? లోకంలో లోకస్తులు శివుని సంకల్పంన పుట్టి పెరిగి లయమగుతూ ఉంటారు. సర్వవ్యాపకుడు శివునకు నీ వసంగు యజ్ఞమును స్థానమును కల్పింపబోట గాలిని మూట కట్టుకొని వంటిదే కదా. నీకిది తగదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. శివునికి ఆహ్వానం పంపు, శివుని రప్పించుము, నీ కార్యము సుఖాంతము కాగలదు అని సతీదేవి అంటుంది. సభాసదులెల్లరూ కూడా సతీదేవి పలుకులకి అది నిజము అని అందరూ కూడా అంటారు. మహామునులు దక్షునికి హితోపదేశం చెప్తారు. దక్షుడు బగ్గున మండిపడి సతీదేవిని చూసి, నీవి యాగశాల కడ ఉండకము, పో అని పొమ్మని చేదరిస్తాడు. సతీదేవికి ఏమీ తోచదు. పుట్టినింట ఘోర పరాభవం జరిగింది. అచ్చట ఒక క్షణమైనా నిలవజాలకపోయింది. కైలాసానికి ఏగుటకు మనసు ఒప్పలేదు. మగని మాట జవదాటి వచ్చినందుకు తగిన పరాభవం జరిగింది. అవమానం మూట కట్టుకొని భర్త చెంతకు వెళ్ళడానికి ఆవిడకి మనసు అంగీకరించలేదు. శివుని మనసారా ధ్యానించి యోగాగ్ని రగిల్చుకొని సతీదేవి అందు ప్రవేశించింది. నందీశ్వరుడు, రుద్రగణములు హాహాకారం చేశారు. రుద్రగణాలు యాగశాల బీభత్సం అందించి పూనుకున్నారు. భృగు మహర్షి
దక్షిణాగ్ని అందు అభిచారికగా హోమాన్ని గావించి వారిని వారించాడు. నారద మహాముని ఈశ్వరునికి ఘోర దురంత సంఘటన వెంటనే పూసగుచ్చినట్లు వివరించాడు. రుద్రుడు రోషకసాయ నేత్రుడే బ్రహ్మాండం బద్దలగునట్లు హోంకరించి తన జటాజూటమునందు జడను లాగి నేలపై కొట్టి భద్రకాళి వీరభద్రులు వికటాటహాసాలతో చెవులు చిల్లులు పడుతుండగా భయంకర సింహనాదాలు చేయొచ్చు ఉద్భవించారు. శివుని ఆనతి కోసం వీరభద్రుడు 1000 సింహాలను పూంచిన రథం ఎక్కి వివిధ ఆయుధాలను దాల్చి నందీశ్వరుడు, భృంగేశ్వరుడు, ప్రమదగణాలు, బేరీ మృదంగ డంక ధ్వనాలు దిక్కులు పిక్కటిల్లేటట్లు చేయొచ్చు వీరభద్రుని అనుసరించారు. 1000 నాలుకలు సాచి నిడివి కోరలు పటపటా కొరుకుచున్న కన్నులెర్రగా చేసి మృగేంద్ర వాహనారూఢుడైన భద్రకాళి వారి వెంట ఎగింది. పిశాచ గణాలు భయంకరాటహాసాలు కంతరాళాలు మార్మవుతున్నాయి. దక్షవాటికను వారు చేరినంతనే అకాల ప్రళయం వాటిల్లో సభాసద్దులు గుండెలు వక్కలైనవి. సూర్యచంద్రులు తేజవిహీనులైరి. ఆకాశాన ఉన్న నక్షత్రములు నేలపై రాలినవి. రక్తవర్షం కురిసింది. నెత్తురు వాన యాగశాల యందు అంతటా పాములు తేళ్లు తేలియాడుచూ ఉన్నాయి. క్రిమి కీటకాదులు సభాసదులు గగ్గోలు అనుసరించాయి. దక్షుని ఎడమ కన్ను లొటలొట కొట్టుకున్నది. శరీరం అందు భాగం చొచ్చుకొని ఈ అపశకనాలకి అరిష్టాలకి ఉపద్రవంగాంచి సభవారు పిక్కబలం చూపించారు. అందరూ పారిపోయారు. కానీ రుద్రగణాలు యాగశాల ముట్టడించి వచ్చిన వారిని వచ్చినట్టు హింసింపతోడుగురు. వీరభద్రుడు యాగశాలలోనికి శివభక్తి విహీనులు అంగవిహీనులుగా చేసి చితక్కొట్టి అతని కోపం చల్లారలేదైనా అంతకంతకు రెచ్చిపోతున్నాడు కోపంతో. ఇటు అటు చూసి దక్షుడు కంటపడ్డాడు. క్రోధాగ్ని సప్తజేహలు నొక్కుముడిగా ప్రజ్వరలు. తుటిలో వీరభద్రుడు దక్షిణ శిరస్సు త్రుంచి దక్షిణాగ్ని అందు హోమంలో పడేశాడు. వెలయ తాండం అందరించి ఒకటాటహాసం చేసి వీరభద్రుని వంక తేరిపార చూచువారు ఒక్కరూ లేరేరి. శివపారచాకను పూనుకొని ఋత్విజులను అతడి క్రూరంలో శిక్షించాడు. యాగద్రవ్యాలను వస్తు సముదాయాలు చెల్లా చెదురు కావించి అతడు కిలకిలా నవ్వుకున్నాడు. దక్షుని భార్య ప్రసూతి దేవతలు కొందరు వీరభద్రుని 1000 విధాలుగా ప్రార్థించి శాంతింపమని వేడుకున్నారు. భద్రకాళికి చేతులెత్తి నమస్కరించి చల్లగా కాపాడమని విన్నవించుకున్నారు. దక్షయజ్ఞము ధ్వంసమనురించి వారెల్లరూ కైలాసంకు మరలి వచ్చి ఈశ్వరునికి నమస్కరించారు. దేవతలు మహర్షులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన ప్రాయశ్చిత్తం గురించి అంతా కూడా కంటతడి పెట్టుకొని చెప్తారు. విరించి విష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరిస్తాడు. వాళ్ళిద్దరూ కలిపి శివుడి దగ్గరికి వెళ్తారు. విష్ణుదేవుడు, ప్రభు శంకర, కోపం వదులు, నీ కోపం లోకోపద్రవానికి దారి తీయను. ఇప్పటికే జరగవలసిన పని జరిగింది. యజ్ఞలోపానికి హాని వాటిల్లును. యజ్ఞము పరిసమాప్తి కాకున్నా ప్రపంచమున అనావృష్టి దోషము ఈతి బాధలు తప్పవు. ఏ పాపం ఎరగని ప్రజల గతేంటి? ప్రజాక్షేమమున యజ్ఞము పూర్తిగా ఉంచ సమ్మతింపము అని శంభుని శాంతింపజేసి యజ్ఞవాడి కడకు తీసుకుని వెళ్తారు. దక్షిణ శిరము హోమగుండం అందు కానరాకుండా ఉంది. విష్ణుదేవుని అభ్యర్థన మేరకు పరమేశ్వరుడు రుద్రగణాలను పంపించి ఋత్విజులకు రావించి వీరభద్రుని పంపించి ఉత్తర దిశగా పరుండిన వాని శిరస్సును ఖండించి తీసుకొని వచ్చి దక్షిణ మొండానికి అతికింపమని ఆహ్వానిస్తాడు. వీరభద్రుడు ప్రపంచం అంతా తిరిగి ఉత్తర దిక్కుగా తల ఉంచిన పరుండిన మేకను తల నరికించి తెచ్చి దక్షుడికి మొండానికి పెడతారు. త్రిమూర్తులు దక్షిణించే యజ్ఞాన్ని పూర్తి చేయిస్తారు. దక్షుడు తన తప్పిదానికి విచారించి క్షమించమని
శంకరుణ్ణి ప్రార్థిస్తాడు. బహుభంగులా స్తుతిస్తూ ఉంటాడు. శివుడు అనుగ్రహించి ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు దక్షుణ్ణి. దక్షుడు ఆనందాన, లోకేశ్వర, నేను యజ్ఞాన్ని చేశాను. ఈ ప్రదేశాన్ని దక్షవాటికాని చిరస్థాయిగా నిలిచినట్లుగా అనుగ్రహించండి. ఇదే ద్రాక్షారామం అంట. క్రమేపీ ద్రాక్షారామంగా మారింది. పరదేవత సమేతంగా నీవిచట సదా వసించు, ఎల్ల లోకాలను చల్లగా దయచూడు అని వేడుకుంటాడు. శివుడు అలాగే జరుగుగాక అని వరమిస్తాడు. శివుడు వీరభద్రుని దక్షవాటిక ఆగ్నేయ భాగాన నిలిపి బ్రహ్మ విష్ణువాదులు తమ నిజ నివాసాలకు వెళ్తారు. యజ్ఞవాటిక అందు దేహత్యాగం మొదలించిన సతీదేవి దేహాన్ని తీసుకొని శివుడు సతీదేవి మరలా పరమేశ్వరుని భర్తగా బడేటగా మేనక హిమవంతుల ఇంట పుట్టి శివుని గూర్చి తపమనుస్తుంది. అది సూతుడు సౌనికాది మహామునులకి తెలియజేస్తాడు. శివుడు ఈ సతీదేవి దేహాన్ని భుజం మీద వేసుకొని ఆయన విలయ తాండవం చేసినప్పుడు ఆమె దేహంలోని భాగాలు ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట పడుతుంది. అవే లంకామం శంకరదేవి, కామాక్షి కాంచీపురి, ప్రద్యుమ్నే శుంకలాదేవి, చాముండే క్రోంచపట్టనే, అలంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురి మహాలక్ష్మి, మహోరే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠికాయ పురోహితిక, ఓడ్యాయాం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటిక, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాసాం విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి అని ఈ ప్రయాగలో మాధవేశ్వరిగాను ఇలా అన్ని ఈ భాగాలు 108 ప్రదేశాల్లో పడడం జరుగుతుంది. ఇవి చదవడం వల్ల వినడం వల్ల కూడా సర్వశత్రువులు తొలగిపోయి అందరికీ శుభం కలుగుతుంది. ఈ భాగాన్ని వినడం వల్ల సర్వ కష్టాలు తొలగిపోయి దిక్కు తెలియని దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న మనసు వికలంగా ఉన్న పరిస్థితిలో ఈ దక్షయజ్ఞం, ఇది సంహారం, ఇవన్నీ కూడా ఈ కథ వినడం వల్ల అందరికీ శుభం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఓం నమః శివాయ.